మూర్తులకి మనం కళ్యాణం చేసుకుంటున్నాం. ఏమిటండి ఉజ్జయినిలో ఉండేటటువంటి ఆ మూర్తులకి కళ్యాణం చేసుకుంటే, ఆయన్ని తలుచుకుంటే అంటే, ఇవాళ ఉజ్జయిని ఎక్కడో లేదు, హైదరాబాదులో మన ఎన్టీఆర్ స్టేడియంలో మన భక్తి కోటి దీపోత్సవ వేదికయే ఉజ్జయిని. పరమేశ్వరుడు ఎంచుకొని ఈ ప్రదేశానికి వాళ్ళ వస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఇక్కడికి రావటము, ఈ పూజ వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, సాధారణంగా కుజుడి యొక్క బాధలు చాలామందికి ఉంటాయి. ఈ కుజుడి యొక్క బాధలు పోవడానికి ఋగ్వేదంలో అగ్నిర్మూర్ధ అనేటటువంటి మంత్రము చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ అగ్ని మూర్ధన్యమైనటువంటి సహస్రారమైనటువంటి అగ్ని అని చెప్తారు. ఆ అగ్నే ఉజ్జయినిలో ఉండేటటువంటి మహాకాళేశ్వరుడు. ఆ స్వామిని తలుచుకుంటే భూమి మీద అన్నిటికంటే మనకి కుజగ్రహం బాగా దగ్గరికి కనిపించేటటువంటిది ఉజ్జయినిలో. ఎవరికి జ్యోతిషం తెలుసో వారికి అందరికీ కూడా అవగాహనలో ఉండేటటువంటిది మనకి ఉజ్జయిని క్షేత్రంలో కుజుడు ఇలా నిల్చొని ఉంటే కనిపిస్తాడు. అందుకనే కుజుడికి చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఉంటుంది. ఇవాళ ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి, మహంకాళికి ఇక్కడ పూజ చేసుకోవడం వల్ల కుజుడి యొక్క బాధలు ఏవేవి ఉంటాయో, కుజుడి వల్ల మనుషులకు వచ్చేటటువంటి కష్టాలు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా దూరం అవుతాయి. ఇక్కడికొచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి టీవీలల్లో చూస్తూ ఆ ఉజ్జయిని ఉత్సవ మూర్తుల్ని ఇళ్లల్లో టీవీలల్లోకి తెచ్చుకొని అక్కడ ఇంట్లో టీవీ దగ్గర అందరూ ఇక్కడికి రాలేరు కదండి. అనంతపూర్ ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ చిత్తూరు, ఎక్కడ శ్రీకాకుళము, విశాఖపట్నము, అన్ని చోట్ల నుంచి అందరూ రాలేరు. కానీ అందరిళ్లల్లోకి మన భక్తి కోటి దీపోత్సవం ద్వారా చక్కగా ఈ మూర్తుల యొక్క దర్శనం అక్కడ కాబోతోంది. ఇళ్లల్లో మీ ఇళ్లల్లో చక్కగా అక్కడ కళ్యాణోత్సవం జరిగి మన దీపాలను వెలిగించే సమయంలో దీపం పెట్టుకోండి. అందరూ ఆ సమయంలో టీవీల్లో చూసేవారు కూడా దీపాన్ని వెలిగిస్తే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మన ఇంట్లోకి వచ్చి మనకి అనుగ్రహించినట్టు. ఏమిటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని గొప్పతనం అంటే చాలా విశేషంగా మనకి చెప్పబడుతోందండి. 7 మోక్ష నగరాలు ఉన్నాయి మనకి. 7 మోక్ష నగరాల్లో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయతే మోక్షదాయక అంటారు. 7 మోక్ష నగరాలు ఉన్నాయి. అందులో మరి ఎక్కడ ఉజ్జయిని పేరు కనిపించట్లేదు కదా అంటే, చాలా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అనేటటువంటి నగరమే ఆ మహాకాళేశ్వరం. అక్కడ అద్భుతమైనటువంటి క్షిప్రా నది ఉంది. విక్రమాదిత్యుడు ఇవాళ సార్వభౌమ వ్రతం చేయమని మనకి చాలా చింతామణిలో చెప్పబడుతూ ఉంది. కాబట్టి సార్వభౌమ అనే పదం ఎందుకు ప్రత్యేకము, ఇవాళ్లే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఈ దశమి రోజు రావడంలో ప్రత్యేకత ఏమిటి అంటే, విక్రమాదిత్యుడంతటి వాడు చాలా విశేషమైనటువంటి బల సంపన్నతతో ఈ మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన విక్రమాదిత్యుడిని అనుగ్రహించినటువంటి తల్లి ఉజ్జయిని మహంకాళి. ఆ మహంకాళికి ఇవాళ సార్వభౌమ వ్రతము అని చతుర్వర్గ చింతామణిలో చెప్పిన రోజున మనకి కళ్యాణం జరగడము అంటే చాలా విశేషమైనటువంటిది. ఇవాళ రాజకీయాల్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గనక ఇవాల్టి రోజున ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క కళ్యాణము ఉత్సవము గనక దర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధాలైనటువంటి విజయాలు వారికి విక్రమాదిత్యుడికి చేకూరినట్టు చేకూరుతాయి. కాబట్టి ఇవాళ మనకి అన్ని పనుల్లో విజయం కావాలి అంటే ఏం చేయాలి? ఇవాళ ఇక్కడ ఈ వేదిక నుంచి జరుగుతున్నటువంటి మహాకాళేశ్వరుడు, మహంకాళి అమ్మవార్ల యొక్క కళ్యాణాన్ని చూసినంత మాత్రానే అన్ని పనుల్లో విజయము చేకూరుతుంది. అంతేనా అంటే, అక్కడ మహాకాళేశ్వరుడు కాలానికి గుర్తండి. ఆయన జనాల్ని మోహించి ఇలా లోపలికి గుంజుకుంటాడు. ఆ మహాకాళేశ్వరుడి యొక్క కళ్యాణ దర్శనం అయిన తర్వాత శ్రద్ధాభక్తులతోటి దీపాన్ని ఎవరు వెలిగిస్తారో, ఎవరెవరు దీప ప్రజ్వలనం చేస్తారో, నేను చెప్తున్నవన్నీ శాస్త్రములో ఉన్న వచనాలు